గణపతులు అంటేనే పీఓపీ కెమికల్ కలర్స్తో తయారు చేసే విగ్రహాలే గుర్తుకొస్తాయి. కానీ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణంపై అవగాహన కల్పించడంతో గతంతో పోల్చుకుంటే ఈసారి మట్టి గణపతులపై మొగ్గు చూపుతున్నారు జనం. హెచ్ఎండీఏ ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేయడంతో అధిక సంఖ్యలో తీసుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చేయి కలుపుతున్నారు. మేము సైతం అంటూ హెచ్ఎండీఏ అధికారులు కూడా ముందుకొస్తున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో పూజించేందుకు మెజారిటీ ప్రజలు మట్టి గణపతుల విగ్రహాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ధరలు కూడా పీఓపీ గణపతుల విగ్రహాలతో పోల్చుకుంటే చాలా తక్కువే. ఇటు ధరలు తక్కువ, అటు పర్యావరణాన్ని కాపాడడం రెండు విధాలుగా ఉపయోగాలు ఉండడంతో ఎక్కువ శాతం భక్తులు మట్టి వినాయకులనే కొనుగోలు చేస్తున్నారు. ఈసారి 1 లక్ష మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తామంటున్నారు హెచ్ఎండీఏ అధికారులు. 8 ఫీట్ల మట్టి గణపతులను నగరంలోని 32 ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మట్టి విగ్రహాలు పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు చేసిన అవగాహన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. దీంతో మట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్న వారికి విక్రయాలు పెరిగాయంటున్నారు. హెచ్ఎండీఏ నుంచి ఒక 34 లొకేషన్స్ త్రూ అవుట్ హైదరాబాద్ సిటీస్లో, మరి పక్కన సరూర్ నగర్ అట్లాంటి దగ్గర కూడా మనకు టోటల్గా 34 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇచ్చారు హెచ్ఎండీఏ నుంచి. దాంట్లో రోజుకి ఒక 500 నుంచి 1000 ఎంత ఉంటే అంత మాకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని మా హెచ్ఎండీఏ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి సార్. అందులో భాగంగానే ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఇవాళ స్టార్ట్ చేసాము. ఒక్కొక్క సెంటర్లో 1500 అంటే అక్కడ పాపులేషన్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము టార్గెట్ పెట్టుకొని వచ్చాము. పర్యావరణాన్ని కాపాడాలంటూ హెచ్ఎండీఏ అధికారులు ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్పల్లి, బేగంపేట గ్రీన్ ల్యాండ్స్, పెద్దమ్మ తల్లి ఆలయం ప్రాంతాల్లో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై 300కు పైగా మట్టి గణపతులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి హెచ్ఎండీఏలో భాగంగా 2017 నుంచి ప్రతి సంవత్సరం లక్ష గణపతిలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా 1,00,000 గణపతి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మొత్తం 34 సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో. ఒక మొబైల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా ఉంది. దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షించడానికి మట్టి గణపతులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతిని అవాయిడ్ చేయడానికి దయచేసి అందరూ కూడా మట్టి గణపతిని వాడాలి. తర్వాత దీన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకుని మట్టిని మన చెట్ల కుండి కూడా వాడుకోవచ్చు. దయచేసి దీన్ని వేస్ట్ చేయకూడదు. ఈ విధంగా అందరూ దీన్ని వాడుకోవాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ఉపయోగించాలని కోరుతున్నారు అధికారులు. పీఓపీ విగ్రహాలతో నీరు కలుషితం అవుతున్నందున అందరూ క్లే గణేష్లను తీసుకోవాలంటున్నారు సిటీ జనం. ప్రకృతిని కాపాడుకోవాలనే బాధ్యత ప్రజలపైనే ఉందంటున్నారు. మట్టి వినాయక విగ్రహాలపై భక్తులు ఆసక్తి చూపించడం మంచి పరిణామం అంటున్నారు పర్యావరణవేత్తలు. थोड़ा अच्छा रहता है। इसको पूजा करने के बाद में अपने घर के अंदर में गमले में बकेट में डाल के अपने गमले में डाल सकते हैं। ये कोई नाले के अंदर डालने का जरूरत नहीं है इसको। ये इको गणपति है, ये अच्छा रहता है सबके लिए। पॉल्यूशन भी नहीं रहता इसके अंदर में, केमिकल नहीं रहता। ये हर प्रकार से अच्छा है। ये మట్టి గణేష్ల ఉపయోగంపై ప్రభుత్వం, హెచ్ఎండీఏ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చేసిన అవగాహన సదస్సులు ఫలించాయని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో పీఓపీ విగ్రహాలు తగ్గి మట్టి ప్రతిమలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నగర ప్రజలు.